ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మోషేకు ప్రభు మొదటి 2 పలకలను అతడు పగలగొట్టి ఉన్నాడు. ఎందుకనగా పర్వతము నుండి సినాయి పర్వతము నుండి కిందికి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను ఆ మహాప్రభు యొక్క చేవ్రాలను పట్టుకొని కిందికి వస్తుండగా అహరోను మరియు ఇశ్రాయేలు వారందరూ బంగారు దూడను చేసుకున్నారు. ఆ బంగారు దూడను చేసుకొని వారు దాని ఎదుట నాట్యమాడుతూ విచ్చలవిడిగా ప్రవర్తించుట చూసినప్పుడు మోషే తాళలేకపోయి ఉన్నాడు. మోషే దేవుని యొక్క చేవ్రాలు ఆ రాతి మీద ఉంది, ఆ 2 రాతి పలకల మీద ఉన్నాయి అన్న సంగతి మర్చిపోయి వాటిని కిందికి పడవేగా ఆ యొక్క 2 రాతి పలకలు కూడా పగిలిపోయి ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కృప మహదైశ్వర్యము తిరిగి మోషే నుండి దూరపరచకుండా ఆ ప్రభు కనికరము చూపించడానికి ఇష్టపడిన వాడై మరో 2 రాతి పలకలను చేసుకొనుము అన్నాడు. మొదటి రాతి పలకలు ఏమైనా 15వ వచనంలో 32:15లో మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండకు దిగి వచ్చెను. కొండ దిగిరాగా ఆ పలకలు ఇరు వైపులా వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనను. అతడు పాళెమునకు సమీపించగా దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోను అడగగా అహరోను, నా ఏలిన వాడా, నీ కోపం మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమవునో ఏమాయనో మాకు తెలియదు అన్నారు. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాని నూడు తీసి తెండని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేగా దూడ ఆయను. ఆ విధంగా దూడను చేసుకున్నారు. కాబట్టి వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఆ విధంగా దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయగా ప్రభు సన్నిధిలో బ్రతులాడుకున్నాడు మోషే భక్తుడు. దేవుని సన్నిధిలో బ్రతులాడుకున్నాడు.
నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులు, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను అన్నావు కదా. వీరు లోబడని ప్రజలు ప్రభువా, అందువల్ల త్రోవలో మిమ్మును సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి. ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. కాగా మోషేతో యెహోవా ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతోనూ లోబడనొల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను నడుమకు వచ్చి మిమ్మల్ని నిర్మూలన చేసేదను. కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పమనను. కాబట్టి ఇశ్రాయేలులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములు తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాళెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారము అను పేరు పెట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. అంత చక్కని సంబంధము, సహవాసము, ఆ యొక్క గొప్ప స్వేచ్ఛ మోషేకు ప్రభు ఇచ్చి ఉంటున్నాడు. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చి ఉండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోషువతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలపలేదు. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను అనియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా అని యెహోవాతో అన్నాడు. కాబట్టి నీ కటాక్షము నాకు కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. అందుకు యెహోవా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, హల్లెలూయా, నేను నీకు విశ్రాంతి కలగచేస్తుందను అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదును అని మోషేతో చెప్పగా, హల్లెలూయా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన తన మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను. యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు వాని కరుణించదను, ఎవని అందు కనికర పడెదను వాని అందు కనికర పడెదను అనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలను. నా మహిమ నేను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేకు దేవుడిచ్చిన ఈ గొప్ప వాగ్దానము, హల్లెలూయా. నేను ఎవరిని కనికరించదనో వాని అందు కనికరపడతాను, నేను కరుణించు వాని కరుణించదను, ఎవని అందు కనికరపడెదను వాని కనికరపడెదను అని తన నామమును ప్రకటన చేశాడు. ఆ దేవుని మంచితనమంతయు మోషే ఎదుట కనపరిచాడు. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడండి. చావును కూడా తెగించి నీ మహిమ నాకు కావాలి, నీ తోడు
రావాలి, నీవు మాతో నడవాలి, మా మధ్య ఉండాలి. నీ మీద నాకు కటాక్షము కలిగినది అని నువ్వు చెప్పే వరకు, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషేతో చెప్పే వరకు ఆయన మౌనంగా ఉండలేదు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, నీ పేరును బట్టి, అంటే మోషే అనే పేరును బట్టి నిన్ను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప ఈ సంభాషణ, గొప్ప వాగ్దానములతో కూడినది. దేవునికి మహిమ కలుగునుగాక. నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని ఎలా తెలుసుకుంటామయ్యా? నువ్వు మాతో వచ్చుటను బట్టే కదా. అప్పుడే కదా భూమి మీద ఉన్న సకల ప్రజలు మమ్మల్ని ప్రత్యేకించిన వారుగా గుర్తిస్తారు అని ప్రభుతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. గొప్ప వాగ్దానము. యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నాడు, నా సన్నిధి నీ తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగచేతను. దేవునికి మహిమ కలుగునుగాక. అంతగా ప్రేమించి ఉన్నాడు మోషే, అంతగా ప్రభువుతో హత్తుకున్నాడు, ప్రభువుని అడుగుతూ పొందుకున్నాడు, వాగ్దానములు పొందుకున్నాడు. ఆయన సన్నిధి తనకు కావాలి, ప్రజల మధ్య ఉండాలి అని ఎంతగానో కోరుకుంటూ బ్రతుములాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతటి గొప్ప నాయకుడు, భక్తుడు, కుమారుడు, ఆ గొప్ప అవినాభవ సన్నిహిత సంబంధము కలిగిన ఆ గొప్ప భక్తుడు మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రజలందరి పక్షమున వ్యాజ్యమాడుటకు, క్షమించుమని బతిమాలుకొనుటకు, ఆ ప్రజలతో ఆయన సన్నిధి ఉండినట్టుగా వేడుకుంటూ ఉన్నాడు భక్తుడు. నీ సన్నిధి నాతో ఉంచు ప్రభువా, నా కుటుంబంలో ఉంచు, నాలో ఉంచయ్యా, నాతో రండి అని అడుగుతావా? నీతో వచ్చుటకు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క సన్నిధి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.